ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే లక్ష్మణ్ గారు, ఈ ఈ ఈ ఈ మొత్తం సిరీస్ అంతా మీరు చూస్తే ప్రహసనం స్టార్టింగ్ నుంచి పెహల్గాం జరిగిన దగ్గర నుంచి 2 సార్లు మొత్తం దేశం అంతా దిగ్భ్రాంతికి గురైంది. ఎప్పుడూ లేని విధంగా పాకిస్తాన్లో కూడా కాశ్మీర్లో కూడా, జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక ఐక్యత కనపడింది. సమాజం మొత్తం రోడ్ల మీదకి వచ్చింది. పాక్ వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున గళం విప్పింది. ఇవన్నీ మనం విన్నాం. దేశమంతా సమైక్య ర్యాలీలు, ఆ కుటుంబాలకి సంఘీభావంగా ప్రదర్శనలు ఇవన్నీ కూడా జరిగినాయి బాధిత కుటుంబాలకి. అయితే సీజ్ ఫైర్ ప్రకటన దగ్గర నుంచి ఒక గందరగోళం, రాజకీయాలు చొరబట్టడం, దానికన్నా ముందు అఖిలపక్ష సమావేశాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధాని రాలేదన్న పాయింట్ ఉన్న ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేయలేం. కానీ ఆ తర్వాత వాళ్ళు కోరుతున్నా అఖిలపక్షం ఏర్పాటు చేయట్లేదు, పార్లమెంట్ ఏర్పాటు చేయట్లేదు. ఇప్పుడు అఖిలపక్ష బృందాలని విదేశాలకు పంపే దానిలో కాంగ్రెస్ పార్టీ 4గురిని సూచించింది. 4గురిలో ఒక్కళ్ళని కూడా తీసుకోలేదని చెప్తా ఉన్నారు. 4గురు పేర్లు, వాళ్ళు సూచించిన పేర్లు కాకుండా వేరే పేర్లు తీసుకున్నారు. వ్యక్తుల పేర్లోకి వెళ్ళట్లేదు. అలాగే టీఎంసీ ఒక పేరు సూచిస్తే ఆయన కాకుండా వేరే వాళ్ళని తీసుకున్నారు. తర్వాత సరే అది ఇష్యూ అయింది. మళ్ళీ తిరిగి ఆయన నేను వెళ్ళట్లేదని చెప్పారు. అంటే దీనిలో ఇది పార్టీలు రాజకీయం కాకుండా ప్రభుత్వం మంచైనా చెడైనా ప్రభుత్వంతో ప్రతిపక్షాలు సమాజం ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయం ఎవరు మొదలు పెట్టారు, ఎందుకని ఇది రాజకీయ రంగు పులుముకుంటున్నట్టుగా అనిపిస్తుంది? కటారి గారు, మీకు ఇతర పెద్దలకు ప్రేక్షకులకు నమస్తే. ఓకే. టెర్రరిస్టు వ్యతిరేక పోరాటం, టెర్రరిస్టులకు అండగా మద్దతుగా నిలిచిన పాకిస్తాన్ను ఎక్స్పోజ్ చేయడం, కట్టడి చేయడం, వాళ్ళ యొక్క కుట్రపూరిత రాజకీయాలను, టెర్రరిజాన్ని ప్రోత్సహించి వాళ్ళని భారతదేశంలోకి చొప్పిస్తున్నటువంటి వాళ్ళ దివాలాకోరు రాజకీయాలని ఎండగట్టడం, అరికట్టడం అతి ముఖ్యమైనటువంటి బాధ్యత, కర్తవ్యం. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ పార్టీలన్నీ, పాలక ప్రతిపక్ష పార్టీలు, మతాలకు రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజానీకం ప్రాంతాలకు అతీతంగా స్పందించారు, వెన్నుదన్నుగా నిలిచారు. ఎప్పుడైతే పహల్గాంలో 26 మందిని అమాయక పర్యాటకుల్ని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారో, ఒక ఉద్రేకపూరితమైనటువంటి ఆవేశంతో కూడినటువంటి నిర్ణయమే కాదు, దేశభక్తితో మిళితమైనటువంటి నిర్ణయం అది. దేశ ప్రజలు ప్రభుత్వానికి మనం మద్దతుగా నిలవాలి, టెర్రరిజాన్ని మట్టి గరిపించాలి. దాని తర్వాత మీరు ప్రస్తావించినట్టుగా 2 సమావేశాలు నిర్వహించిన ప్రధానమంత్రి గారు దానికి హాజరు కాకపోయినా రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు, వారి అభిప్రాయాలు చెప్పారు. వారి దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలను కూడా బహిర్గతం చేయలేదు. అవును, కరెక్టే ఈ పాయింట్. వాళ్ళ దృష్టికి ఏమొచ్చినా ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేదు. మేము ప్రభుత్వానికి సంఘీభావం తెలిపామని మాత్రమే చెప్పారు. కానీ తర్వాత దశలో చూస్తే ప్రభుత్వమే చాలా విషయాలు దాచిపెట్టింది అనే పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, విదేశాంగ మంత్రి జయశంకర్ గారు దాడి చేయడానికి ముందే మేము పాకిస్తాన్కి మెసేజ్ పెట్టాం, ఉగ్రవాదుల శిబిరాల మీదనే దాడి చేయబోతున్నాం, సివిలియన్స్ మీద కానీ మిలిటరీ క్యాంపుల మీద కానీ చెయ్యము అని ముందుగానే చెప్పామనే మాట ఆయన నోటకుండానే వచ్చింది. అలాగే ట్రంప్ గారు 2 రోజుల పాటు మేము సంప్రదింపులు చేసి మా అధికారులు భారత్ పాకిస్తాన్ను ఒప్పించడం జరిగింది సీజ్ ఫైర్ కి అని ఒక్కసారి ఏదో నోరు జారి చెప్పడం కాదు, పదే పదే ఆయన ఆ విషయాన్ని చెబుతున్నారు. ఒకానొక దశలో వాణిజ్య ఒప్పందాలను కూడా పెండింగ్ లో పెడతాం, అవేయన్స్ లో పెడతామనే హెచ్చరిక కూడా పరోక్షంగా చేశామనే మాట కూడా చెప్పారు. కాశ్మీర్ విషయం గడచిన 1000 సంవత్సరాలుగా ఉన్న సమస్య అని ప్రస్తావన చేసినట్టుగా వచ్చింది. అంటే ఇవన్నీ అత్యంత వివాదాస్పదమైనటువంటివి. ఎందుకంటే భారతదేశ
సార్వభౌమత్వానికి భారతదేశ ఔన్నత్యానితో ముడిపడినటువంటిది. Okay. సిమ్లా ఒప్పందంతో పాకిస్తాన్కు మనకు సిమ్లాలో జరిగినటువంటి ఒప్పందానికి 1972లో చేసుకున్న దానికి భిన్నమైనటువంటిది. ఓకే. కాశ్మీర్ విషయంలో ఆయన ఎవరు మాట్లాడడానికి? ఈరోజు కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని పదే మనం చెబుతున్నాం. దాంతో చర్చ లేదు ఎవరితో అని అవును. పునరుద్ఘాటించడం జరుగుతున్నది. ఆ పూర్వరంగంలో అమెరికా అధ్యక్షుడు కావచ్చు, ఆయన దేశానికి ఆయన అధ్యక్షుడు గాని మన దేశానికి కాదు కదా, Exactly. లేదా ప్రపంచానికి కాదు కదా. ఆయనకి ఎవరు ఆ అధికారం ఇచ్చారు? బహుశా సంప్రదింపులు చేసుంటే నేను ఇక్కడ ఆ ప్రస్తావన చేయాలి. మోడీ గారితో గాని ఇతరులతో గాని అధికారుల స్థాయిలో గాని అమెరికా వాళ్ళు ఈ సీజ్ ఫైర్ సంబంధించి ఏ స్థాయిలో ఎలాంటి సంప్రదింపులు చేసినా వాటిని ఆల్ పార్టీ సమావేశాల్లో ప్రస్తావన చేశారా, Yes. చెప్పారా?